బీజేపీ రూలింగ్లో ఉమెన్కి సేఫ్టీ ఉంటుందన్నారు. ఆ సేఫ్టీ ఎక్కడ? అయినా యోగి ఆదిత్యనాథన్ ఏం చేస్తున్నాడు? వాళ్ళు చేసిన ప్రామిస్ ఏంటి, ఇప్పుడు చేస్తుందేంటి? అయినా 4 సంవత్సరాలకే లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ అయిపోతుందా? కుల్దీప్ సెంగార్ ఈయన ఒకప్పుడు ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ఎమ్మెల్యే. కానీ ఈయనని లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్కి వేశారు. కానీ 4 సంవత్సరాల్లోనే బయటకు వచ్చాడు. ఈయనకి లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ ఎందుకు వచ్చిందో తెలుసా? 16 సంవత్సరాలు ఉన్న మైనర్ బాలికని జాబ్ కోసం వెళ్ళి అడిగితే తనని కిడ్నాప్ చేసి రేప్ చేసేసాడు. తను జస్టిస్ కోసం 2 నెలల పాటు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉన్నా సరే తనకి ఎలాంటి ఆన్సర్ రాలేదు. తను ఇంకా తీసుకోలేక సీఎం యోగి ఆదిత్యనాథ్ గారి ఇంటి ముందు సూసైడ్ చేసుకోవచ్చు. అప్పుడు తన కేసు తీసుకున్నారు. కానీ ట్విస్ట్ ఏంటంటే కేస్ అక్యూజ్డ్ మీద కాకుండా విక్టిమ్ ఫాదర్ మీదకి వచ్చింది. వాళ్ళ ఫాదర్ని పోలీస్ కస్టడీలోనే చంపేశారు. తను లాయర్తో కోర్టుకి వస్తున్నప్పుడు కూడా యాక్సిడెంట్ ట్రై చేశాడు. అప్పుడు కూడా బీజేపీ లీడర్స్ కానీ కోర్ట్ కానీ చాలా నార్మల్గా తీసేస్తుంది. బట్ స్టిల్ తను మళ్ళీ ట్రై చేసింది. అప్పుడు తనకి ఢిల్లీ హైకోర్టులో జస్టిస్ దొరికింది. లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ అన్నారు. కానీ కట్ చేస్తే 4 సంవత్సరాలకి మళ్ళీ తను విడుదలయ్యాడు. ఇప్పుడు మళ్ళీ తను బయటకు వచ్చి అడుగుతుంది, నాకు జస్టిస్ ఎక్కడ జరిగింది? లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ అంటే 4 సంవత్సరాల అని తను మళ్ళీ వాయిస్ రేజ్ చేయడంతో మళ్ళీ తనని థ్రెటన్ చేయడం స్టార్ట్ చేశారు. అయినా మీడియా కూడా ఇలాంటి వాళ్ళ గురించి స్టాండ్ తీసుకోకుండా అమ్మాయిల డ్రెస్సింగ్ సెన్స్ గురించి మాట్లాడే వాళ్ళని ట్రెండ్ చేస్తున్నారు. కుల్దీప్ సెంగార్ లాంటి రాక్షసులు బయట తిరుగుతూ ఉంటే ఆడవాళ్ళకి సేఫ్టీ ఉంటుందా? ఈ టాపిక్ మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.